తో యువతి ఆత్మహత్య చేసుకుంది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఈ ఘటన జరిగింది. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరున కళ్యాణి ఆత్మహత్య యత్నం చేసింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కళ్యాణిని అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు బెదిరించినట్టుగా తెలుస్తుంది. తాము చెప్పినట్లు వినకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రాముల్లో ఫోటోలు పెడతామంటూ కళ్యాణికి బెదిరింపులకు గురి చేశారు. తన చావుకు ఇద్దరు యువకులే కారణమంటూ జడ్జికి మరణ మాంగ్మూలం ఇచ్చింది యువతి. అయితే యువతి మరణ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. ఇద్దరు యువకులు తనను బ్లాక్మెయిల్ చేయడంతోనే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. యువతి బలవన్మరణానికి పాల్పడింది. కళ్యాణిని అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు ఇద్దరు తాము చెప్పినట్టు వినకపోతే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రాముల్లో ఫోటోలు బహిర్గతం చేస్తామంటూ ఆమెను బెదిరించారు. బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 6వ తేదీన ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందింది. పురుగుల మందు తాగి ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రేమ వ్యవహారం బయటపడడంతోనే యువతి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నల్గొండ జిల్లా ముఖ్యంగా చింతలగూడెంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. ప్రధానంగా ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోనే ఆ యువతి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? గత కొంతకాలంగా అమ్మాయి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు ఇద్దరు కూడా అమ్మాయిని ఆ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఆ లకు గురి చేస్తున్నారు. ఆ ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాలో కూడా ఆ ఫోటోలు కూడా పెడతామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా అమ్మాయి మనస్తాపంతో కూడా ఆ గడ్డి మందు తాగి కూడా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. 6వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఆ ఆసుపత్రిలో ప్రాణాలతో కూడా కొట్టుమిడుతూ రాత్రి కూడా తుది శ్వాస విడిచడం జరిగింది. ఇదే మరణ వాంగ్మూలాన్ని కూడా జడ్జికి కూడా వినిపించడం జరిగింది. ఇద్దరుతో పాటు కూడా మరొక ఇద్దరు యువకులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇవి సంచలనంగా మారాయి. కొత్త చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇలాంటి వారి పట్ల కూడా కొత్త చట్టాలు వచ్చినా కానీ ఆ మనుషులు మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. వరంగల్లో కూడా చూడడం జరిగింది. వరంగల్లో కూడా ఈ విధంగానే వెళ్ళి కూడా అమ్మాయి ఆ పేరెంట్స్ ని కూడా, తల్లిదండ్రులు కూడా అరికి చంపడం, అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం కూడా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిల్లో ఎలాంటి మార్పు రావట్ల మీద కొత్త చట్టాలు కూడా ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాయి. ఇలాంటి వారి పట్ల కూడా మహిళల్ని వేధింపులకు గురి చేసిన, ఈ విధంగా గురి చేసిన 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. కానీ తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. మనం చూడొచ్చు, ఈ అమ్మాయి మాడుగులపల్లికి చెందినటువంటి అమ్మాయి పాలిటెక్నిక్ పూర్తి చేసుకుంది, ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. అదే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా తన ఫోటోలను కూడా మార్పింగ్ చేసి ఇన్స్టాలో, ఫేస్బుక్ లో కూడా పెడతామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని, గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయి ఇదే విషయాన్ని ఆ గతంలో తల్లిదండ్రులకు చెప్పినా కానీ, పోలీసులకు, షీటీం కు ఫిర్యాదు చేసినా కానీ వారిపై చర్యలు ఉండేవి. కానీ అలాంటివి ఏమి చేయకుండా కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం, ఆ అమ్మాయి చనిపోవడం అనేది విషాదకరం అనే చెప్పవచ్చు. తరచూ ఇలాంటి కార్యక్రమాలపై కూడా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అబ్బాయిలు ఈ విధంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడినా కానీ, ఈ విధంగా చేసినా కానీ తమకు చెప్పాలంటూ కూడా ఇటీవల చాలా వరకు చెప్తున్నప్పటికీ కూడా మార్పు కనిపించలేదు. అమ్మాయి ఇంత జరిగినా కానీ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పుకోలేకపోయింది, పోలీసులకు ఎందుకు చెప్పుకోలేకపోయింది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 4 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా రాత్రి ఆ మృతి చెందినటువంటి ఘటన కొద్దిసేపు క్రితమే ఆ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటికి చెప్పడానికి కూడా వారు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనకు ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడడం, ముఖ్యంగా ఇన్స్టా తర్వాత వాట్సాప్, ఈ వ్యవహారాలని కూడా ఆ ఫోటోలు బయట పెడతామంటే యువతిని మానసికంగా వేధించిన ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికైతే నిందితుల్ని పట్టుకున్నారా? పట్టుకుంటే ఏ సెక్షన్ల కింద వీళ్ళపై కేసు నమోదయ్యే అవకాశం? ప్రస్తుతం నిందితుల్ని గుర్తించడం జరిగింది. పోలీసుల అదుపులోనే ఉన్నారు. అది కాకుండా చాలా క్లియర్ గా అమ్మాయి ఆసుపత్రిలోనే జడ్జి ముందే మరణ వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఎవరు ఆ వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు కాకుండా మరొక ఇద్దరు వ్యక్తులు కూడా తనను ఏ విధంగా వేధించారు, ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారు, తను చనిపోవడానికి కారణం ఏంటని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో కూడా వారు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవలనే మనం చూడడం జరిగింది, కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. న్యాయ చట్టం ప్రకారం కూడా వారిపై కేసు నమోదు చేసే అవకాశం కనపడుతుంది. ఈ శివ అదే విధంగా కాకుండా కూడా మరొక ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా అమ్మాయి
గత కొంతకాలంగా అంటే ఎప్పటి నుంచి వీరికి ఏ విధంగా ఆ పరిచయం అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అదే గ్రామానికి చెందినటువంటి యువకులు కావడంతో కూడా పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. వారు బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఆధారాలు కానీ వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది. ఇది ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ఇన్స్టాలో, ఫేస్బుక్ లో కూడా ఈ విధంగా బ్లాక్ మెయిల్లకు పాల్పడుతూ అమ్మాయిలని మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ చట్టాల్లో మార్పు వచ్చినా కానీ ఈ ఆకతాయిలో మాత్రం మార్పు రావడం లేదని చెప్పవచ్చు. వరంగల్ ఘటన కానీ ఈ ఘటన కానీ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కానీ మార్పు రావడం లేదని చెప్పవచ్చు. అమ్మాయిలకు కూడా చాలా వరకు పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. షీ టీమ్స్ ఉన్నాయి, భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఆ పేరెంట్స్ ఉన్నారు. అదేవిధంగా తమకి నేరుగా ఆశ్రయించవచ్చు, మెసేజ్లు చేయవచ్చు అని ఈ విధంగా ఎవరైనా వేధిస్తే తమకు చెప్పాలని పోలీసులు చెప్తున్నట్టు కానీ ఇంకా చాలా వరకు మార్పు రావడం లేదని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నల్లగొండ జిల్లాలో విషాదం జరిగింది. ఓ యువతిని మానసికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పైగా జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఇద్దరు యువకులే తన మృతికి కారణమంటూ ఆ యువతి వాంగ్మూలం ఇచ్చింది. కళ్యాణిని అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కుమ్మరబోయిన మధు బెదిరించారు. తాము చెప్పినట్టు వినకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రాముల్లో ఫోటోలు పెడతామంటూ ఆమెను బెదిరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఇద్దరు యువకులే కారణమంటూ